నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సినీ నటులు, రంగస్థల నటులు, సీనియర్ రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు గారు అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా దేశభక్తిని చాటే మహా సైకిల్ ర్యాలీ ఆగస్టు 15 ఉదయం 6 గంటలకు బొల్లారం వార్ మెమోరియల్ నుంచి కూకట్పల్లి లులుమాల్ వరకు. లులుమాల్ ఇండియన్ ఆర్మీ సౌజన్యంతో ఆర్టీవీ డిజిటల్ న్యూస్ మీడియా పార్ట్నర్. ఆయన చేసిన ఎన్నో సినిమాలు, ఆయన లాస్ట్గా చేసిన విరూపాక్షలో ఆయన క్యారెక్టర్ చూసుకున్నా, సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో చూసుకున్నా, చందమామ కథల్లో చూసుకున్నా, ఎటువంటి క్యారెక్టర్ చేసినా కూడా క్యారెక్టర్లో లీనమైపోయి క్యారెక్టర్ తప్ప మనకి కృష్ణేశ్వరరావు గారు కనిపించరు. అంత బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు, అంత బాగా పర్ఫామ్ చేస్తారు. అంతేకాకుండా శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మందిర ఇటువంటి సినిమాలకు కూడా ఆయన రైటర్గా కూడా పనిచేసినటువంటి సీనియర్ నటులు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. సో ప్రస్తుతం మనతో పాటు భాషా గారు, కృష్ణేశ్వరరావు గారి స్నేహితులు భాషా గారు ఉన్నారు. ఒకసారి కృష్ణేశ్వరరావు గారి ప్రస్థానం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ అసలు కృష్ణేశ్వరరావు గారు అంటే లాస్ట్గా విరూపాక్షలోని చూసాం, తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. ఏదో అనారోగ్య సమస్యలు అంటున్నారు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? కృష్ణేశ్వరరావు గారు గురించి ఈ సందర్భంలో ఇలా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, మానవతావాది, రచయిత, నాటక రంగంలో విశేషంగా కృషి చేసి తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నవాడు. నాటకం కోసమే తప్పించాడు, నాటకం కోసం అహర్నిశలు పనిచేశాడు, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దాడు. అద్భుతమైన నాటికలు, ఒక్కొక్క నాటిక ఒక్కొక్క మైలురాయి. తెలుగు నాటక రంగంలో అద్భుతమైనటువంటి నాటకాలు అందించిన ఘనత కృష్ణేశ్వరరావు గారిది. దురదృష్టం, ఆయన ఈ తెల్లవారుజామున పరమపదించారు. కృష్ణేశ్వరరావు గారు ఆయన 71 సంవత్సరాలు ఆయన వయస్సు. ఆయన ఎక్కువ కాలం పొన్నూరులోనే నివాసం ఉన్నారు. పొన్నూరులోనే అంటే ఆయన వైద్యం కూడా, హోమియో వైద్యం కూడా చేసేవారు. ఓకే. పొన్నూరు గుంటూరు దగ్గర. ఓకే. ఆయన వైద్యం కూడా చేసేవారు. అంటే అన్ని విషయాల్లో సమగ్రమైనటువంటి అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి. సాధికారతతో మాట్లాడేవాడు, సాధికారతతో రాసేవారు. ఆయన నాకు తెలిసింది ఎప్పుడు 1991లో గొంగళి పురుగు నాటిక వేసి పరిషత్తులు ఆడుతున్నప్పుడు, అదే సందర్భంలో నేను కూడా విషపుష్పాల నాటికలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తూ అప్పుడు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనతో నేను చాలా సన్నిహితంగానే ఉన్నాను. విషయం ఏంటంటే విరూపాక్షలో కూడా మేము కలిసి పనిచేసాం. విరూపాక్ష షూటింగ్లో కూడా కలిసి వర్క్ చేసాం. అయితే విరూపాక్ష షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. విరూపాక్ష షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేరుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏంటి సార్ సమస్య? అంటే ఈ శ్వాసకు సంబంధించి శ్వాసకోశ వ్యాధి, అంటే లంగ్స్ సంబంధించినటువంటి వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఏ రోజు కూడా తన కోసం కానీ తన వాళ్ళ కోసం కానీ ₹1 దాచుకోవాలనే ప్రయత్నం చేయాలి. తన దగ్గర ఉన్నది కూడా అందరికీ పంచేవాడు ఆయన. నాటకాలు అద్భుతమైన నాటకాలు అండి. ఆయన చేసిన నాటకాలు ఒక్కొక్క నాటకం ఒక మైలురాయి. చెప్పాను కదా, గొంగళి పురుగు, రోజు చస్తున్న మనిషి, తర్వాత సంపద, తర్వాత పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం. ఇది కాకుండా నాటకాలు కూడా డైరెక్ట్ చేశారు. వడపూడి మారుతీరావు గారిది రాగరావి నాటకం. ఆ నాటకాన్ని రసరంజని ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించాం. దానికి గొలపూడి మారుతీరావు గారు కూడా ఆ రోజు గెస్ట్గా వచ్చారు. అద్భుతమైన నాటకం. దాంట్లో జయప్రకాష్ రెడ్డి గారు కూడా యాక్ట్ చేశారు. జయప్రకాష్ రెడ్డి గారు వాలంటరీగా వచ్చి ఆయన నాటకం కోసం కృష్ణేశ్వరరావు గారి మీద అభిమానంతో వచ్చి పనిచేశారు. నేను అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను. అంటే అలా ఆయనతో ఉన్నటువంటి మన ప్రస్థానం అన్నమాట. ఆయన పూర్తి పేరు ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు.
తల్లి వెంకటరమణమ్మ, తండ్రి హనుమంతరావు గారు. ఆయనకి 3 అక్కయ్యలు, ఒక తమ్ముడు భాస్కర్రావు. భాస్కర్రావు కూడా నాటక రచయిత. తర్వాత పిల్లలు 2 మగపిల్లలు, ఒక బాబు అతను అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో, మండలం ఆఫీస్లో క్లర్క్ గాను టైపిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకొక బాబు కూడా తను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. వీళ్ళు మనకు పరుచూరు దగ్గర ఉన్నటువంటి పూనూరులో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కృష్ణేశ్వరరావు గారు ఉంటున్నది వాళ్ళ అక్కయ్య గారి ఇంట్లో. అక్కయ్య గారు ఇప్పుడు ఈ వారం క్రితమే నేను వెళ్ళి కలవటం జరిగింది. 3 పర్యాయాలు వెళ్ళాను. ఒకరోజు ఒక అక్కయ్య దగ్గర, ఇంకోరోజు ఒక అక్కయ్య దగ్గర ఉన్నారు. నిరంతరం ఆయనకి ఆక్సిజన్ సపోర్ట్ కావాల్సింది. ఆక్సిజన్ సపోర్ట్తోనే ఆయన ముందు కొనసాగారు. అయితే ఏ రోజు కూడా ఆత్మస్థైర్యం అంటే వీడినవాడు కాదు. అంటే ఏదో నాకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను ఏమీ చేయలేను అనే పరిస్థితి కాదు. ఆయన ఎప్పుడు కూడా అసలు దీన్ని కూడా లెక్క చేయడు. అంటే మరణం అంటే కూడా భయం లేనివాడు ఆయన. ఇండస్ట్రీ ఎన్ని ఇయర్స్ సార్ ఆయన? ఇండస్ట్రీ చాలా కాలం నుంచి చేశాను. అంటే ఆల్మోస్ట్ ఒక 35 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేశాను. 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను. ప్రభాకర్ రెడ్డి గారితో చాలా జర్నీ జరిగింది ఆయనకి. పిఎల్ నారాయణ గారు ఆయన పిలిచి ఊరేగింపు సినిమాలో డైలాగ్ రాయడానికి ఆయన సహకారం కోరారు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం. ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ప్రచండ భారత సినిమా కూడా ఆయన వర్క్ చేశారు. ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి గారితో ఆయనకు మంచి జర్నీ ఉంది. ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలన్నిటికీ కూడా ఆయన స్క్రిప్ట్ పరంగా, డైలాగుల పరంగా ఆయన తీసుకున్న ప్రతి సినిమాకి ఆర్టిస్ట్ గాను, రచయిత గాను ఎంతో ఆయన సపోర్ట్ చేశారు. ఇష్టపడే వ్యక్తి. తర్వాత గద్దర్ గారితో పరిచయం ఉంది. గోరెటి వెంకన్న గారు ఆయన రచనలతో, ఆయన పాటలన్నా ఆయనతో పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు, రచయితలతో అందరితో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. అలానే ప్రముఖ సాహితీవేత్త, అప్పాజస్సుల విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దాంట్లో రథసారథి అప్పాజస్సుల సత్యనారాయణ గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన మంచి సాహిత్యంలో మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఆయనతో కూడా చాలా కాలం జర్నీ చేశారు. అంటే ఒక కథా రచయిత కానివ్వండి, నాటక రచయిత కానివ్వండి, సినిమా రచయిత కానివ్వండి, అందరితో ఎవరితో పరిచయం ఉన్నా ఆయనతో ఒకసారి మనకు పరిచయం అయిందంటే ఆయన మనం వదలం. అంత సన్నిహితంగా కలిసిపోతాడు ఆయన. కానీ పైగా విషయం పట్ల కూడా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే అంత పూర్తి అవగాహన ఉంటుంది. ఒక్కొక్క నాటకం, ఒక్కొక్క నాటిక 100 ప్రదర్శనలు చేశాడు. ఉదాహరణకి గొంగళ పురుగు కనీసం ఒక 50-60 ప్రదర్శనలు. రోజు చస్తున్న మనిషి 50 ప్రదర్శనలు. సంపద నాటికే 100 ప్రదర్శనలు పైన చేశాడు. పక్కింట్లో పుట్టండి అది ఒక 50-60 ప్రదర్శనలు చేశాడు. అది కళాసాగర్ మెడ్రాస్లో ప్రదర్శన చేస్తున్నప్పుడు కొంగర జగ్గయ్య గారు చూసి అసలు ఆయన్ని అలా ప్రశంసలతో ముంచెత్తారు అనమాట. అంత అద్భుతంగా స్పందించారు జగ్గయ్య గారు. తర్వాత రాగరాగిణి నాటకం చెప్పారు. రాగరాగిణి నాటకం గొల్లపూడి మారుతిరావు గారిది. అద్భుతంగా దాన్ని ఎడిట్ చేసి, అంటే దగ్గర 3 గంటలు వస్తుంది నాటకం, దాన్ని ఎడిట్ చేసి 2 గంటలకి నిడివితో రవీంద్ర భారతిలో ప్రదర్శించారు. గొల్లపూడి మారుతిరావు గారి నాటకాన్ని చూసి చాలా ప్రశంసించారు. ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక ప్రయోగం, ఒక కొత్త నూతన అధ్యాయం తెలుగు నాటక రంగంలో. సినిమా విషయంలో వచ్చేసరికి కూడా సినిమాకు కూడా అతను అంటూ ఆయనకు ఒక మార్క్ చేసుకున్నాడు. ఆయన పరిచయం వంశీ గారితో కూడా పరిచయం ఉంది. గోపిక గోదావరి, గోపిక గోదావరి ఆ సినిమాలో వంశీ గారితో వర్క్ చేశారు. తర్వాత ఆయన సినిమాలకి ఆయనతో కూడా అనుబంధం ఉండేది. ఇటీవలే తనికెల భరణి గారు కూడా పర్సనల్గా వెళ్ళి పరామర్శించి వచ్చారు ఒక 10 రోజులకి. అంటే మొత్తం ఆయన ఇక్కడే 35 ఇయర్స్గా ఇండస్ట్రీలోనే ఉన్నారు అని చెప్పారు. హైదరాబాద్లో ఆయన సెటిల్ అవ్వలేదా? అక్కడే గుంటూరు దగ్గరే పొన్నూరులోనే ఆయనకి సెటిల్ అంటూ లేదండి. ఏదో పొన్నూరులోకి ఇల్లు ఉండేది. ఆ తర్వాత గుంటూరులో అక్కయ్య గారు వాళ్ళ దగ్గర ఉంటారు, ఆరోగ్యం బాగాలేదు రీత్యా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినా అక్కడ రూమ్లో ఉంటారు. అది కూడా ఎక్కడంటే అప్పాజస్సుల సత్యనారాయణ గారు అని చెప్పాను కదా, ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది కవాడిగూడలో.
అందులో ఎక్కువ కాలం ఉండేవాళ్ళు, వస్తూ వెళుతూ ఉండేవాళ్ళు. ఆయనకంటూ ఇక్కడ స్థిరమైన నివాసం కానీ ఆర్థికపరమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అటువంటి ఏం లేదండి. ఓకే. ఆ, ఎప్పటికప్పుడు తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఊర్లో సార్ అక్కడ ఓకే. ఊర్లో కూడా సాధారణమైనటువంటి ఇదే, కానీ అందులో వెల్ సెటిల్డ్ కాదు. ఓకే. అంటే ఆయన దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. మీరు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆర్టిస్టులు ఉంటారు చాలామంది, వాళ్ళు నిరుద్యోగులు లేదా రోజు వారు పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినా తీసిస్తూనే ఉంటాడు. ఆయన అన్ని గుప్తదనాలు ఎక్కడ చేసినట్టు కానీ చేసినట్టుగా ఎక్కడ చెప్పుకోరాయి. ఆయన సమాజంలో ఉన్న కళాకారులందరినీ కూడా చాలా ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటాడు. అందుకని ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన విడిచిపెట్టారు. ఓకే. నేను కూడా అందులో చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఆయనకి అంటే బాగా మంచి స్నేహితులు అంటే ఇంకెవరు ఉన్నారు సార్? అంటే జీవా గారు బాగా ఆయనకి క్లోజ్. జీవా గారు ఎలా పరిచయం అంటే, జీవా గారిది కూడా గుంటూరు కోబాటిపేటలో ఉండేవాళ్ళు. అంటే ఆయన నాటకాలు వేసేవారు, అప్పటి నుంచే ఈయనకి అనుబంధం ఉంది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా దగ్గర అయింది. ఒక ప్రాంతం వాళ్ళు కదా, ఒక ప్రాంతం కావడంతో జీవా గారితో కూడా అనుబంధం. ఓకే. ఇంకెవరున్నారు సార్ ఆయనకి ఇక్కడ స్నేహితులు అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు? నారాయణమూర్తి గారు బాగా. ఓకే. నారాయణమూర్తి గారు, శ్రీహరి గారితో కూడా కలిసి జర్నీ చేశారు. ఆయన భద్రాచలం సినిమాలో కూడా మంచి వేషం చేశారు. ఈ మధ్య అదే చందమామ కథల్లో కూడా మంచి వేషం చేశారు. విరూపాక్షలో కూడా చాలా వైవిధ్యమైనటువంటి వేషం. అది సాయి శ్రీనివాస్ ఓపెనింగ్ లోనే ఉంటుంది. సాయి శ్రీనివాస్ ఆత్రేయ గారు మంచి సినిమాలు చేశాడు. ఆయనకంటే అంటే విరూపాక్ష చేస్తున్నప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అది నైట్ షూట్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆయన. అది మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. అటు నుంచి అందుకే ఆయన తర్వాత అంత ఇబ్బందుల్లో ఉండి కూడా అరకు షూటింగ్కి వచ్చాడు ఆయన. అరకు షూటింగ్ రావడం అంటే అరకు వాతావరణం అంతా చాలా ఏమంటారు కూల్గా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండడం కూడా కొంచెం ఆయన ఆరోగ్యం సహకరించదు. అయినప్పటికీ ఆ సినిమా కోసం తను మాటిచ్చాడు కాబట్టి కట్టుబడి ఆయన వచ్చి యాక్ట్ చేసి వెళ్ళాడు. కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. సాహిత్యం అపారంగా చదివాడండి, అన్ని సాహిత్యాలు చదివాడు. ఆయన చాలామంది రచయితలను అధ్యయనం చేశాడు. అన్ని అంటే ఒక ఏమంటారు భావుకత ఉన్నటువంటి సాహిత్యమే కాదు, ఒక విప్లవ సాహిత్యం కాదు, దళిత సాహిత్యం కానీ, ఇట్లా ఈ స్త్రీ సాహిత్యం కానీ అన్ని సాహిత్యాలు కూడా ఆయనకి ప్రవేశం ఉంది. మంచి చదువు, బాగా పుస్తకాలు చదువుతాడు. నిరంతరం రోజు ఒక పుస్తకం చదవాల్సిందే. ఆరోగ్యం సహకరించకపోయినా రాత్రి ఆయన చేసే పని ఏంటంటే కొద్దిసేపు పుస్తకం చదివి ఆ తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటాడు. ఓకే. సో అయితే లంగ్స్ ప్రాబ్లం వల్లే ఇది జరిగిందండి. ఓకే. ట్రీట్మెంట్ అది 1 month నుంచి జరుగుతుందండి. కంటిన్యూస్ అండి. ఆయనకి రెగ్యులర్గా కూడా ఆక్సిజన్ సపోర్ట్ కావాలి. అది అయితే అక్కయ్యలు 3 తమ్ముడిని అద్భుతంగా చూసుకున్నారు. ఆయన్ని అసలు అంటే ఆ బావగారులు కూడా అట్లానే సహకరించారు. ఇక తమ్ముడు భాస్కర్ రావు అయితే తన కుటుంబం, తన పిల్లలు ఉన్నా ఈయన దగ్గరే ఎక్కువగా ఈ పరిస్థితి ఎలా అయితే ఆరోగ్యం ఇబ్బందిగా ఉందో ఆయన ఎక్కువ కాలం ఆయన టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఆయనతోనే స్పెండ్ చేశారు. చివరి క్షణాల వరకు ఆయనే ఉన్నాడు భాస్కర్ రావు. వీళ్ళ ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం మామూలు అనుబంధం కాదు. ఒకళ్ళు ఆయన పెద్దవాడైనా ఒరే అని పిలుస్తాడు. ఆయన ఒరే అనుకుంటారు. ఇద్దరు అంత సన్నిహితంగా ఉంటారు. వాళ్ళ మధ్య అసలు ఎటువంటి దాపరికాలు లేవు. భాస్కర్ రావుని కూడా ఒక రచయితని చేసింది కృష్ణదాసరావు. అంత అనుబంధం ఉంది. మాలో మెంబర్గా ఉన్నారు ఆయన. మాలో మెంబర్షిప్ తీసుకున్నారు. విరూపాక్ష షూటింగ్ జరుగుతున్నప్పుడే అప్పుడే బిహెచ్ఎల్ ప్రసాద్ గారు అనే నువ్వు మెంబర్షిప్ తీసుకోవాలి అని చెప్పి పట్టుబట్టి ఇచ్చాడు. లేకపోతే ఇవన్నీ వీటి మీద ఆయనకి పెద్ద ఫోకస్ లేదు. ఆయన ఆలోచించడం దాన్ని. అప్పుడు అలానో మొత్తానికి కట్టేసి మాలో మెంబర్షిప్ తీసుకున్నారు. ఓకే. ఇండస్ట్రీ నుంచి అంటే ఇప్పుడు ఆయనకి ఏదైనా జరగాల్సిన మర్యాద కానీ ఇటువంటివి జరుగుతాయని అనుకోవచ్చు అంటారా? అంటే అది మాకి నేను ఫోన్ చేసి చెప్పాను మా అసోసియేషన్కి. వాళ్ళు కూడా స్పందించి వాళ్ళ గ్రూప్లో పెట్టారు. ఇందాకే గౌతమ్ రాజు గారు ఫోన్ చేసి చాలా బాధపడి సంతాపం ప్రకటించారు. చాలామందికి ఇంకా తెలియవలసి ఉంది సమాచారం. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా తెలిస్తే ఇంకా ఎక్కువ మంది స్పందించి, తనికెల భరణి గారు కూడా చాలా ఇష్టపడతారు ఆయన. అందుకే ఒక 10 రోజుల క్రితం ఆయన ఏదో షూటింగ్ నిమిత్తం అక్కడికి వచ్చి గుంటూరు వచ్చినప్పుడు ఆ సందర్భంలో వెళ్ళి ఇంటికి వెళ్ళి
ఆయనతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడి పరామర్శించి వచ్చారు. ఓకే. ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు అక్కడే జరుగుతాయండి పొన్నూరులోనే? పొన్నూరు కాదండి, ఉన్నది గుంటూరులోనే. గుంటూరులోనే తెల్లవారుజామున 3 గంటలకి ఆయన నిద్రలోనే పోయారు. రేపు ఉదయం 9 గంటలకి అంతిమయాత్ర ఏటి అగ్రహారంలో ఉన్న వాళ్ళ అక్కయ్య గారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. చివరి సంస్కారం అంతా స్తంభాల గరువులో ఉన్నటువంటి మహాప్రస్థానంలో జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ.